నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ ప్లేస్కి వెళ్ళకుండా అస్సలు ఉండలేరండి. మరి ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియోని అయితే చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది మీరు ఎంట్రన్స్లో చూశారు కదండి, మహాత్మా గాంధీ పార్క్. ఇది గాజువాక స్టీల్ ప్లాంట్ వాళ్ళకి మాత్రమే వెళ్ళటానికి అవకాశం ఉంటుందండి. మరి చూస్తున్నారు కదండి, విశాలంగా పార్కింగ్ అది ప్లేస్ కూడా ఉంది. లోపలికి మీరు ఎంటర్ అవ్వగానే మీరు ఎటువైపు చూసినా చక్కని పచ్చని మొక్కలు, పెద్ద పెద్ద చెట్లతోనే ఈ పార్క్ అంతా కూడా నిండి ఉంటుందండి. మరి మా పాప స్కూల్ పిక్నిక్ కింద ఈ ప్లేస్కి అయితే వచ్చింది. ఈ పార్క్ తనకి చాలా బాగా నచ్చి మళ్ళీ వాళ్ళ డాడీని ఇంకొకసారి తీసుకెళ్ళమని అడిగితే వీకెండ్స్లో మేము ఇలా వెళ్ళామండి. మేము కొంచెం లేట్గా వెళ్ళినందువలన మీకు అంత క్లారిటీగా లైటింగ్ లేదు కదండి చూపించడానికి. లైటింగ్ ఉన్న టైంలో అయితే బాగుండేది. మేము కొంచెం లేట్గా వెళ్ళాం. చూస్తున్నారు కదండి, ప్లే ఏరియా కూడా చాలా బాగుంది. మీరు ఎటు చూసినా కూడా చక్కగా పచ్చని మొక్కలే కాబట్టి కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుని ఏదో పిచ్చాపాటి కానీ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. వయసుతో అయితే ఎటువంటి సంబంధం లేకోకుండా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. గ్రాండ్ పేరెంట్స్ అయితే చక్కగా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వీళ్ళు వాకింగ్ చేసుకోవటం, లేదంటే సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకోవటం అలా చేస్తున్నారు. కూర్చోవడానికి చక్కగా పచ్చని గడ్డిలాగా ఉంది కదండి, చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లలకి ఏదన్నా పడితే ప్రమాదమేమో అట్లా ఏమీ లేదండి. హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఎంజాయ్ చేసేటప్పుడు చక్కగా ఈ పార్క్ చుట్టూతా ఒక 4 రౌండ్లు వేసామంటే మన వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి బయటికి వెళ్తే వాష్రూమ్కి అది వెళ్ళాలన్నా ఇబ్బంది కూడా ఉంటుంది కదా, ఆ ఇబ్బంది కూడా ఇక్కడైతే ఏమి లేదు. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఎవరైనా స్టీల్ ప్లాంట్కి దగ్గరలో ఉంటే మటుకు ఈ పార్క్కి తప్పకుండా వెళ్ళండి. ఆల్రెడీ వాళ్ళు దగ్గరలో ఉన్నారు కాబట్టి విజిట్ చేసే ఉంటారు. ఒకవేళ వెళ్ళకపోతే వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే ఒకసారి పిల్లల్ని తీసుకుని వీకెండ్స్లో ప్లాన్ చేసుకోండి. మరి ఈ పార్క్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. దీనికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ పార్క్ని విజిట్ చేసినా ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదండి, చుట్టూతా మీకు పచ్చని చెట్లే తప్ప వేరే ఏమీ కూడా కనిపించదు. మరి రేపు మరో చక్కటి వీడియోని మీ దాకా తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.